కోట్లు ఉన్నాయి కదా, లేబర్కి ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, దేనికోసం మీరు చేస్తూ ఉన్నారు, మీకు కావాల్సిన ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కోట్లాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొంటున్నారు. 29 కార్మిక చట్టాలు స్వాతంత్ర్యం కంటే ముందు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్ర్యం తర్వాత నేటి పాలకుల మీద ఫైట్ చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ సర్కార్ అంబానీలు, అదానీలకు ఊడిగం చేయడానికి, దేశంలో 200 మంది బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేయడానికి కోట్లాది కార్మికుల యొక్క పొట్టలు కొట్టేటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల వల్ల ఎవరికి నష్టం అని చెప్పేసానంటే కోట్లాది మంది శ్రమజీవులకు నష్టం. ఎట్లా నష్టం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈరోజు కనీస వేతనం పొందే హక్కును కోల్పోతారు కార్మికులు. ఈరోజు సంఘం పెట్టుకునే హక్కును కోల్పోతారు. ఒక పెట్టుబడిదారుడు యజమాని యొక్క దయా దాక్షిణ్యాల కింద కార్మిక వర్గం వాళ్ళకు బానిసలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం ఈ లేబర్ కోడ్ల ద్వారా చేయబోతున్నది. అందుకని కార్మికులు పోరాడేటువంటిది సమ్మె హక్కు అనేటువంటిది వాళ్ళ జీవన జన్మ హక్కు లాంటిది. అలాంటి హక్కు 1965లో ఆల్రెడీ లేబర్ కోడ్ల మీద చట్టాలు తీసుకొచ్చి అప్పుడు మాడిఫై చేశారు. దేశవ్యాప్త సమ్మెలో మీరు ఇప్పుడు చెప్తున్న డిమాండ్లు అప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు తీసుకొచ్చిన లేబర్ కోడ్లు, అప్పుడు తీసుకొచ్చిన చట్టాలు ఇప్పుడు ఆనాటి చట్టాలని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి కోడ్లు తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ యాక్ట్కి సంబంధించింది కానీ, అట్లాగే పారిశ్రామిక విభేదాలకు సంబంధించినటువంటి కోడ్ కానీ, సామాజిక భద్రతకు సంబంధించినటువంటి కోడ్ కానీ, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లలో 29 కార్మిక చట్టాలని లేబర్ కోడ్లు మింగేస్తున్నాయి. అంటే కార్మిక చట్టాలు అయితేనో కార్మికుల హక్కుల కోసం ఉంటాయి. 4 ఎలాంటి హక్కులు కోల్పోతున్నారు కార్మికులు దీనివల్ల, ఈ చట్టాల రద్దు వల్ల? అదే సమ్మె చేసే హక్కు కోల్పోతున్నారు, కనీస వేతనం పొందే హక్కు కోల్పోతున్నారు. ఆల్రెడీ కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తుంది జాతీయ కేంద్రం నుంచి. 26,400 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఒక కుటుంబానికి 18,000 కాదు కదా, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు అరాకూర జీతం 500 నుంచి బతుకుతున్నటువంటి అసంఘటిత కార్మికులు చాలా మంది ఉన్నారు. కనీస వేతనం పొందుతున్నటువంటి వాళ్ళు లేరు. దానికంటే ముఖ్యంగా ఏంటంటే VBG రామ్జీ బిల్లు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ సర్కార్. VBG రామ్జీ బిల్ అంటే NREGS చట్టాన్ని సుమారు 33 కోట్ల మంది రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కూలీల యొక్క వాళ్ళ చట్టాలు NREGS మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం గాడ్సేకి, సావర్కర్కు ఊడిగం చేసేటువంటి సర్కార్గా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు సబ్కా వికాస్ సబ్కా సాథ్ అని చెప్తున్నారు. సబ్కా అంటే క్యాపిటలిస్టుల యొక్క సబ్ కోసం పనిచేస్తుంది, వాళ్ళ వికసిత్ కోసం పనిచేస్తుంది తప్ప ఈరోజు కార్మికుల పైన శతకోపం పెట్టేటువంటి పని నరేంద్ర మోడీ చేస్తూ ఉంది. కార్మిక చట్టాలు రక్షిస్తే కార్మిక వికసిత్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరిది అని చెప్పేస్తారంటే క్యాపిటలిస్టులకు వికసిత్గా మారింది నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు. ఆదానిని ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడుగా చూపిస్తూ కార్మికుల యొక్క పొట్టలు కొట్టేటువంటి చట్టాలు, కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేటువంటి పద్ధతులను నరేంద్ర మోడీ సర్కారు అనుసరిస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఈరోజు సాగుతున్నటువంటి సమ్మెకు ఇక్కడికి వచ్చినటువంటి సామాజిక సంఘాలన్నీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. అన్ని సంఘాలు సంఘటితం చేస్తున్నాయి, కొన్ని సంఘాలు మాత్రం పరిమితమైన బీజేపీ ఏతర, BMS ఏతర ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు 200కు పైచిలకు కార్మిక సంఘాలు, కష్టజీవులు, సంయుక్త కిసాన్ మోర్చా సామాజిక సంఘాలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడే కాదు 29 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో దాదాపుగా 200 కార్మిక సంఘాల పైచిలకు ఈ సమ్మెలో పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. కార్మికులకు పూర్తి హక్కులు కోల్పోతున్నామనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది అణిచివేత ధోరణి అని కూడా చెప్తా ఉన్నారు. దీనికి ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి CPI అన్ని రంగాలు, కార్మిక రంగాలు కలిసి సంఘటితంగా చేస్తున్నటువంటి విషయం మీరు అందరూ గమనించాల్సిందే. కాబట్టి దీన్ని రద్దు చేయాల్సిందని ఏకముఖంగా చెప్తున్నటువంటి విషయం. ప్రజా వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం వెంటనే
సార్వత్రిక కార్మిక సంఘాలన్నీ ఐక్యతంగా కలిసి చేస్తున్నటువంటి ఈ కార్మికుల సమ్మె ఇక్కడ ప్రధానంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో అన్ని సంఘాలు దాదాపు 200 కార్మిక సంఘాల పైచీలకు వాళ్ళంతా ఏర్పడి సంఘటితంగా చేస్తున్న కార్మిక సంఘాల విషయంలో ప్రధానమైనటువంటి డిమాండ్లు వారి మాటలతోనే మనం విందాం. మీ పేరండి? నా పేరు ఎస్ కుమార్ గారు, మీరు ఇలా చేస్తున్నటువంటి సమ్మె కానీ దేశవ్యాప్త సమ్మె సార్వత్రిక సమ్మెలో ఎన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి, దేనికోసం పాల్గొంటున్నాయి? ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. కార్మిక సంఘాలు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తుంది. మీరేమో దానికి వ్యతిరేకంగా అని చెప్తున్నారు. కార్మికులు కోల్పోతున్నటువంటి విధానాలు ఏంటి, వాళ్ళు కోల్పోతున్న హక్కుల గురించి ఏంటి, మీరు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి, మీరు దేనికోసం పోరాడుతూ ఉన్నారు? భారతదేశంలో దాదాపుగా మొత్తం కార్మిక వర్గం అంతా పోరాడి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి ఒక చరిత్ర భారత కార్మిక వర్గానికి ఉంది. ఈ 10 సంవత్సరాలలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంతమంది పిడికడు కార్పొరేట్ పెట్టుబడిదారుల పాదసేవ చేయడంలో భాగంగా ఏదైతే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల వల్ల యజమాన్యానికి నష్టాలు వస్తున్నాయనే పేరుకు మాత్రం మేము చాలా గొప్పగా చేస్తున్నామని ప్రచారం చేస్తూ 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కార్మిక వర్గానికి ఇవాళ పోరాడి ఎంతో కనీసం 149 సంవత్సరాలు పోరాడి 8 గంటల పని దినాన్ని చట్టబద్ధంగా సాధించుకున్నటువంటి కార్మిక వర్గ చరిత్రను ఆల్రెడీ 1965లో మాడిఫై చేసి చట్టాలు తీసుకొచ్చాము. దానివల్ల కూడా ఎలాంటి కార్మికుల నష్టం లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకు పని దినము 8 గంటలు చేస్తూ 18,500 రూపాయలు మేము కల్పిస్తున్నాం. అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తా ఉన్నాం. ఎలాంటి లేబర్ చట్టాల్లో వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. వాళ్ళ అభివృద్ధి మా సంక్షేమ లక్ష్యం అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ 18,000 రూపాయలు ఇస్తున్నారు అనేది చాలా తక్కువ శాతం మందికే తప్ప మొత్తం అందరికీ అసంఘటిత కార్మిక వర్గానికి నెలకు 18,000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి లేదు. ఇవాళ రోజువారీ వేతనం కేంద్ర ప్రభుత్వం ఎంత ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది 18,500 రూపాయలకు తక్కువ ఇవ్వకూడదని ఆల్రెడీ చట్టం ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఐక్యరాజ్య సమితి చేసింది. మరి మీరు దీనికి ఇంకేమి ఎక్కువ కావాలంటున్నారా? మీ డిమాండ్ ఏంటి? 18,000 రూపాయలు అనేది ఇవాళ పెరిగినటువంటి నిత్యావసరాల ధరలకు ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక కార్పొరేట్ విధానాల వల్ల ఇవాళ విద్య ప్రైవేటు పరం అయింది, వైద్యం ప్రైవేటు పరం అయిపోయింది. విద్యా వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వకుండా 18,000 రూపాయలు అంటే ఇవాళ ప్రజలు బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా మినిమం 26,000 రూపాయలు అయితేనే ఒక కుటుంబం బతికే పరిస్థితి ఉంది అనేది మా కార్మిక వర్గాల డిమాండ్. దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏదైతే కార్మిక వర్గం పోరాడి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టాలను సాధించుకుందో ఇవాళ చట్టాలను తుంగలో తొక్కి ఇవాళ చట్టాల స్థానంలో ఈఎస్ఐ ఇవి కంటిన్యూ అవుతున్నాయి కదా, రద్దు చేయలేదు కదా. అది ఈఎస్ఐ పిఎఫ్ రద్దు చేయకుండా ఇంతకుముందు ఎట్లా ఉందంటే గత చట్టాల ప్రకారంగా 20 మంది కార్మికులు పనిచేసినప్పుడు ఈఎస్ఐ ఇవ్వాల్సిన ఒక పరిస్థితి ఉండే. 4 లేబర్ కోడ్లలో ఇవాళ 50 మంది పైన ఉన్నప్పుడే ఈ ఈఎస్ఐ పిఎఫ్ వర్తించేటువంటి విధానాలు అవలంబించారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 50 మంది పనిచేసే సంస్థలు ఎక్కడ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మొత్తం మీద కార్మిక వర్గానికి మొత్తం ఈఎస్ఐ మాత్రం కొద్ది రోజులలో ఎక్కువ మందికి వర్తించదు. అటువంటి విధానాలు కార్పొరేట్ అనుకూలంగా ఉన్న నిర్ణయాలను తీసుకొస్తున్నారు. దాంతోపాటుగా 8 గంటల పని దినాన్ని పోరాడి చట్టబద్ధ హక్కుగా చేసుకుంటే ఇవాళ 12 గంటలు పనిచేయాలనే ఉద్దేశంలో ఇవాళ 10 గంటలు అన్ని రాష్ట్రాలలో ఇవాళ జీవోలు తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి విషయం, ఇది ఒక దుర్మార్గమైనటువంటి విషయం. దాంతోపాటుగా మహిళలు రాత్రి 6 గంటల తర్వాత పనిచేయదు అనేది గత చట్టాలలో ఉంది. ఇవాళ మేము ఎంతో అభివృద్ధి, మేము మహిళల పక్షపాతి మేము అని చెప్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మహిళలు కూడా రాత్రిపూట పార్లమెంట్లో ఇందాక మొన్ననే మోదీ గారు అమిత్ షా గారు చెప్పారు, 6 తర్వాత ఎలాంటి మహిళలు మేము నిర్బంధంగా మేము ఉంచట్లేదు, అందరికీ ఆఫీసర్లకి వెళ్ళిపోమని మేము ఖచ్చితంగా చెప్పిన పార్లమెంట్లో చెప్పిన సంగతి నిన్న మొన్న. ఒక పక్కనేమో చట్టాలు చేస్తుంటారు, ఒక పక్కనేమో మేము అనధికారికంగా మేము చెప్తున్నామని చెప్తారు. ఒక పక్క చట్టాలు ఉన్నప్పుడే 8 గంటల పని దినం చట్టం ఉన్నప్పుడే 12 గంటలు నడుస్తున్నటువంటి చరిత్ర ఇక్కడ అవపడుతుంది. కానీ ఈ చట్టం 12 గంటలు చేస్తే 24 గంటలు పని చేసినా పట్టించుకునే దిక్కు ఉండదు. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదే మరి ఇక్కడ కోడ్లలో ఇప్పుడు నువ్వు మార్చొచ్చు కదా, చట్ట ప్రకారం చేయొచ్చు కదా. చట్ట ప్రకారంగా మహిళలకు నువ్వు ఏదైతే నోటితోటి పార్లమెంట్లో చెప్పినావో నీ ఇష్టం ఉంటే చేయండి,
లేకపోతే లేదంటావు, ఒక పక్క పని కల్పించవు, ఉన్నటువంటి పని చేయాల్సిన వాళ్ళు 24 గంటలు పనిచేసేటువంటి విధిని మీరే తయారు చేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నది అనేది. దాదాపుగా దేశవ్యాప్త సమ్మెలో ఎన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి ఈరోజు? స్వతంత్ర సంఘాలు, దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వామపక్ష సంఘాలు, స్వతంత్ర సంఘాలు, ఇవాళ దేశంలో ఉండే ప్రతి కార్మిక సంఘాలు ఇలా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఒకవేళ ఇది జరగని పరిస్థితుల్లో, వాళ్ళు మెట్టు దిగని పరిస్థితుల్లో నెక్స్ట్ చెప్పి మీరు ఏమనుకుంటున్నారు? భవిష్యత్తులో కార్మిక వర్గం మొత్తం ఒకటై ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా మేము నిద్రపోవం అనేది మేము కార్మిక వర్గంగా శపథం చేస్తున్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కార్మికులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయాలి తప్ప వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తే మొత్తం చరిత్రలోనే కార్మిక వర్గం ఆంగ్లేయుల బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి స్వతంత్రం తెచ్చుకున్న ఒక చరిత్ర ఉంది. అవి అమలు చేయకపోతే పోరాడుతున్నటువంటి ఒక కాలం ఉంది. ఇవి కూడా మళ్ళీ మీరు నిర్బంధంగా ప్రయత్నం చేస్తే మళ్ళీ అవేతుతోటి కార్మిక వర్గం ఒకటవుతుంది. మీ మెడలు ఉంచి మళ్ళీ మేము సాధించుకునే ఒక చరిత్ర కార్మిక వర్గానికి ఉంటుంది అనేది. థ్యాంక్ యూ. కుమార్ గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 300 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ ఆంగ్లేయులనే మనం భారతీయులం కొట్లాడి, కాబట్టి ఇది ఒక పెద్ద లెక్క కాదు. అలాంటి గుణపాఠం కూడా మీకు కూడా జరుగుతుంది. ఈ కార్మిక చట్టాలను, ఈ లేబర్ కోడ్ చట్టాలు రద్దును ఉపసంహరించుకోకపోతే అదే గుణపాఠం మీకు కూడా జరుగుతుంది అని చెప్పేసి ఈ మహిళలను చూడకుండా వాళ్ళ నిర్భేద్యమైనటువంటి హింస ప్రేరేపిస్తున్నటువంటి పద్ధతిలో మీరందరూ కూడా మీరు ఉపసంహరించుకోకపోతే తగిన గుణపాఠం చెప్తా ఉన్నామని చెప్పేసి 200 కార్మిక సంఘాలకు పైన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నాం. ఏకోన్ముఖంగా ఆమోదయోగ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి భారత కేంద్ర ప్రభుత్వ కార్మిక సంఘాలకు అనుగుణంగా మేము చేస్తా ఉన్నాం. దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఉపసంహరించుకోవాలి, లేకపోతే తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము ఇంకా బ్రహ్మాండమైనటువంటి సమ్మెలో దిగుతామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. జేజే గౌడ్ మాట్లాడుతున్నాం. ఈరోజు మన ముందు విమలక గారు ఉన్నారు. ఈరోజు చేపడుతున్నటువంటి దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ సంఘటితంగా కలిసి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్మిక పోరాటము ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనం అందరం ఉన్నాము. వారు చేస్తున్న డిమాండ్లు వారి మాటల్లోనే మనం విందాం. అక్క, మీరు చేస్తున్న డిమాండ్లు ఏంది? కార్మిక లేబర్ చట్టాలు రద్దు చేస్తే మీకు జరిగేటువంటి లోపం ఏమి లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. లేబర్ చట్టాలు తొలగిస్తే అందరికీ సబ్కా వికాస్ సబ్కా సాథ్ అని చెప్తున్నది. మీరు నష్టపోతున్నటువంటి సమస్యలు ఏంటి? మీరు కావాల్సినటువంటి అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి? ఇవాళ వాస్తవానికి కార్మికుల రక్త తర్పణ లేకుండా ఈ దేశం లేదు. అసలు ఏ పోరాటంలోనైనా కార్మిక లోకం కదం తొక్కితే తప్ప ఆ పోరాటం సక్సెస్ కాదు. అందుకని ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి అనేక పోరాటాలకు ప్రేరణ కార్మిక లోకం. అట్లాంటి కార్మిక లోకం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కార్మికులకు సంబంధించినటువంటి అంటే పోరాటం చేయకుండా, సమ్మెను చేయకుండా, వాళ్ళను సంఘం పెట్టుకోనియకుండా, వాళ్ళకు ఉన్నటువంటి ఈఎస్ఏపిఎఫ్తో సహా అన్ని సమస్యలకు కూడా ఒక కుట్ర జరుగుతున్నటువంటి సందర్భం ఇవాళ కొనసాగుతుంది. అందుకని ఇవాళ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మె ఇవాళ చూసినాం. చాలా కాలం తర్వాత ఇంత పెద్ద స్పందన. ఈ స్పందనతోటే అర్థం చేసుకోవాలి ఇవాళ వీటిపైన ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏ రకంగా ఇవాళ కార్మిక లోకానికి నష్టం జరుగుతుంది. ఈ 4 లేబర్ కోడ్లను కనుక వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే కార్మిక లోకం అంతా కూడా బజార్న పడేటువంటి అవకాశం ఉంటుంది, రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కార్పొరేట్ శక్తులను, పెద్ద పెట్టుబడిదారులను చూసుకొని ఆనందపడితే లాభం లేదు. ఇవాళ కార్మికులను నమ్ముకుంటేనే దేశ పురోగతి ఉంటుంది, కర్షకులను నమ్ముకుంటేనే దేశ పురోగతి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కేంద్ర పాలకులు ఆలోచించాలని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఇవాళ కార్మిక లోకం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ రోడ్ల మీదకి వచ్చినాము. ఇన్ని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చింది. కాబట్టి ఇవాళ కదిలి వచ్చినటువంటి కార్మికులకు, కర్షకులకు, ప్రజా సంఘాలకు, కళాకారులకు అందరికీ కూడా అరుణోదయ తరఫున విప్లవాభినందనలు తెలియజేసింది. థ్యాంక్ యూ. ఈరోజు చేస్తున్నటువంటి విమలక గారు ఏం చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ప్రజాతంత్ర మహిళా సంఘాలు, అన్ని సంఘాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క డిమాండ్ల విషయంలో వాళ్ళు మాట్లాడారు. కాబట్టి కేంద్రం ఉపసంహరించుకోకపోతే వారికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి విమలక చెప్పారు. కాబట్టి వాటిని వెంబడి ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నోట్ల జాడలేదు వచ్చేది నాగే అంటుండు పొడి సాబు
అరే వచ్చేది నాగేలే మోడీ సాబు అరే వచ్చేది నాగేమో గాని సచ్చేది నాలోరనా వచ్చేది నాలేమో గాని సచ్చేది నాలోరన్నా ఇట్లా కార్మికుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి కార్మికులను ఈ విధంగా కించపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మేము ఇలా రోడ్ల మీదకి రావడం జరిగింది. రోడ్ల మీదకి ఎందుకు వచ్చినాం? నువ్వు చేసినటువంటి పని వల్ల మేము రోడ్ల మీదకి వచ్చాం. ఎందుకు వచ్చినాం? మాకున్నటువంటి హక్కులకు మేము చేసేటువంటి పనికి కనీస వేతనం అనేటువంటి నినాదంతో మేము ఎప్పుడో వచ్చినాం. అట్లాంటప్పుడు ఆ వేతనాన్ని మాకు ఇవ్వకుండా మా హక్కులను మీరు కాలరాస్తున్నటువంటి ఈ సందర్భంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాకున్నది. భారత రాజ్యాంగం ప్రకారం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనల మేరకైనా ఆయన రచించినటువంటి ఆయన పొందుపరిచినటువంటి సవరణల మేరకైనా మా హక్కులు మేము సాధించుకునేంత వరకు ఈ పోరాటం ఆగదని ఈ సభ ముఖంగా, ఈ టీవీ ముఖంగా, ఈ పత్రికా విలేకరుల ముఖంగా కూడా మేము ఇవాళ మేము సవాల్ చేస్తున్నాం. ఖబర్దార్ మా హక్కులు మాకు సాధించేంత వరకు కూడా మేము ఈ యొక్క మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విశ్రమించమని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెల్లదనము తెస్తనాన్ని ఉన్నదనమును ఊడగొట్టి పాత నోట్లను రద్దు చేసి రంగుల నోట్లు తెచ్చి లక్షలు వేతనన్నాడు. నరేంద్ర మోడీ ఉన్నదంతా ఉడుకు తిన్నాడు. నరేంద్ర మోడీ ఉన్నదంతా ఉడుకు తిన్నాడు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అచ్చ దినము ఆయే గాని సత్య దినము తెచ్చినాడు. చాయ్ బిస్కెట్ అమ్మమంటుండో. నరేంద్ర మోడీ ఉద్యోగమే దానినంటుండు. నరేంద్ర మోడీ ఉద్యోగమే దానినంటుండు. కాబట్టి నరేంద్ర మోడీ చాయ్ అమ్మినంత అనేటువంటి మాట దుర్మార్గం. చాయ్ అమ్మితేమో నీ ఆర్ఎస్ఎస్లో నీ బీజేపీ యొక్క ఆఫీసులో చాయ్ నువ్వు ఇచ్చిండొచ్చు, కానీ ఈ దేశ ప్రజలకు నువ్వు నల్ల చట్టాలు తెచ్చి కార్మికులకు, కర్షకులకు అడ్డదిడ్డంగా నువ్వు చట్టాలు తెచ్చి ఉన్న మంచి చట్టాలని రద్దు చేసి నీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసలో నడిచేటువంటి చట్టాలను తెచ్చి ప్రజల మధ్యలో పెట్టి ఈరోజు ప్రజలను నడ్డి విరుస్తున్నావు, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నావు, భారత రాజ్యాంగాన్ని మరి తొలగిస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మెతో నీ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ సమ్మె ఖచ్చితంగా నీ కుండల్లో నిద్రపోనిదని చెప్పేసి మాట మేము ఖచ్చితంగా చెప్తున్నాం. Thank you.
ఆయన నంబర్ తీసుకుందామా? ఆయన స్కైలాబ్ ఒక చక్కటి గానము నరేంద్ర మోదీ మీద. ఈరోజు రామరాజ్యం అంటున్నాం, మా అందరికీ రాముడు ఇష్టమే. కానీ రామరాజ్యం పేరు మీద రైతులందరినీ చంపేసి కార్మికులు కర్షకులు హక్కులను హరించేసి ఈ దేశ జనాలను వారి యొక్క బ్రతుకులను నువ్వు హీనంగా తయారు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఖబర్దార్, ఈ సమ్మెతో నీకు మరి ఖచ్చితంగా మీ మెడలో ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ, రామరాజ్యము పేరు చెప్పి రైతును నాటేట ముంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ, నటేట ముంచినాడు రోం. నరేంద్ర మోడీ నమ్మి మోసపోయినాము రోం. మరి అదే కాదు, పాత నోట్లను రద్దు చేసి రంగు రంగుల నోట్లు తెచ్చి లక్ష లక్షలు వేసనన్నాడు నరేంద్ర మోడీ. మరి నాశనమే చేస్తున్నాడు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అచ్చదినము ఆయే గాని సత్యదినము తెచ్చినాడు. చాయ్ బిస్కెట్ అమ్మమంటుండో నరేంద్ర మోడీ, ఉద్యోగమే దానినంటుండు. నల్ల చట్టాలను తెచ్చి కార్మికులను చంపినాడు. రైతులను హక్కులను కాలరాసి రాస్తుండు. మోడీ పాలన అంతమయ్యిందో, ఈ నేటితో మోడీ పాలన అంతమయ్యిందో. ఖబర్దార్ నరేంద్ర మోడీ. మహిళలకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఏదైతే వర్క్ చేసే ప్లేస్లో కూడా సేఫ్టీ భద్రత కూడా సంబంధించి కూడా మన ఇంట్లో అంశాలైతే చూస్తాము. ఒక మహిళ గురించి ఎలా ఇస్తా ఉన్నాయి, ఏ విధంగా మీరు చెప్తారు? పని చేయకుండా ఇన్ టైంలో పని చేయకపోతే ఏ మేనేజ్మెంట్ పేరుకు మాత్రమే మేము చాలా బాగా అంటే వేడుకంటే చూడు అంటే అలానే ఎన్ని రోజులు ఉండాలో ఇట్లా 4 చట్టాలు అన్ని ఉన్నాయి. ఖచ్చితంగా నష్టదాయకం. మాట్లాడుతున్నది జీజే గౌడ్. మీ పేరు మహేష్ గారు. ఈరోజు భారతదేశ సార్వత్రిక సమ్మె భాగంగా ఇక్కడ వీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సందర్భంగా వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వాళ్ళు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ పక్కనే వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి డిమాండ్స్, వాళ్ళకు కావాల్సినటువంటి సమస్య పరిష్కారం ఏంటి అనేది వాళ్ళ మాటలతో కనుక్కుందాం.
నమస్కారం మహేష్ గారు. ఈరోజు మీరు చేపడుతున్నటువంటి ఆందోళన ధర్నా చౌక్ దగ్గర దేశవ్యాప్త నిరసన కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున 200 కార్మిక సంఘాల పైచీలుగా ఇక్కడ పోరాడుతున్నారు. కాబట్టి మీరు చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమం కానీ, ఇక్కడ ఈ ధర్నా కానీ, మీరు కావాల్సినటువంటి డిమాండ్లు, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏందని మీరు భావిస్తున్నారు? సార్, ఆర్టీసీలో వివిధ హోదాలో 2017 నుంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకి ఎవరు కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం, గతంలో కేసీఆర్ ప్రభుత్వము, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వము, అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ వివిధ రకాల ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. అంటే ప్రధానంగా మనం అడిగేది ఏంటంటే, మన డిమాండ్ ఏంటంటే, మా సిసిఎస్ డబ్బులు కానీ, ఎస్ఆర్బిఎస్ డబ్బులు కానీ, ఎస్బిటి కానీ, పిఎఫ్ కానీ అన్ని వాడుకతోపారు మీరు డబ్బులన్నీ. కానీ మాకు రావాల్సిన సమయానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కనుక మేము ప్రధానంగా మిమ్మల్ని డిమాండ్ చేసేదంటే, మా డబ్బులు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవి తక్షణమే చెల్లించి సెటిల్మెంట్ చేయవలసిన కోరుతున్నాము. గతంలో కేసీఆర్ ప్రభుత్వము 44% పే స్కేల్ ఇవ్వగానే మన నాయకులు సంఘాలు కొట్టుకోరు మా నాయకులు. కానీ సెకండ్ టైం పే స్కేల్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ 3 years ఒక పే స్కేల్ ఉంటుంది. 2017లో పే స్కేల్ ఇచ్చినప్పుడు ఓన్లీ 16% ఐఆర్ ఇవ్వడం జరిగింది. కానీ ఫిట్మెంట్ ఇవ్వలేదు. సో ఆ ఫిట్మెంట్ ఇవ్వకుండానే ఆ ప్రభుత్వం దింపేయడం జరిగింది, ప్రజల్లో మార్పు వచ్చేసి. ఇప్పుడున్న రేవంత్ గారి ప్రభుత్వం ఏం చేశారంటే 5% యాడ్ చేసి 21% ఫిట్మెంట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేమేమంటున్నామంటే, ఆ 5% యాడ్ చేయడం సంతోషమే, ఏదో కొద్దిగా మీరు ఇచ్చినప్పటికీ కూడా సెటిల్మెంట్ ఎందుకు చేయట్లేదు? మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి, పిఎఫ్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, ఇవన్నీ కూడా మార్పులు చెందుతాయి మీరు ఇచ్చే ఫిట్మెంట్ తోటి. కనుక తక్షణమే మాకు ఇదే కానీ, వైద్య సదుపాయం కానీ, సంవత్సరం ఒక ఇంటర్స్టేట్ బస్ పాస్ కానీ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి, మా పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు, మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. తార్నా హాస్పిటల్ పోతే లంచాలు తప్ప అక్కడ ఏమీ లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడికి, డబ్బు ఇచ్చిన వాడికే పని అవుతుంది తప్ప అక్కడ మామూలు సాధారణ రోగికి మటుకు అక్కడ ఏం జరగట్లేదు, ట్రీట్మెంట్ అందట్లేదు. ఇప్పుడున్నటువంటి ఎండి నాగిరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, 2016 పే స్కేల్ రివైజ్ చేసినటువంటి దాన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. కొన్ని మాత్రమే బకాయిలు ఉన్నాయి. 5-6 డిఏలు, దాంట్లో దాదాపు 3 డిఏలు ఇవ్వడం జరిగింది. ఇంకొక 3 డిఏలు మాత్రమే బకాయిలు ఉన్నాము. తర్వాత లాస్ట్ 2025 ఆగస్టులో ఆల్రెడీ ఒక దఫా కూడా మేము ఇవ్వడం జరిగిందని నినాగమన్న మేము మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఇంకా ఎన్ని డిఏలు రావాలి, రివైజ్ పే స్కేల్ బకాయిలు ఎన్ని రావాలి, సిసిఎస్ ఏం బాకీ లేము, తర్వాత గ్రాట్యుటీ, పిఎఫ్ కూడా అన్ని ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ ఉద్యోగులు కానీ, విఆర్ఎస్ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆల్రెడీ నినాగమన్న మేము ప్రెస్ మీట్ పెట్టాము నాగిరెడ్డి గారి దగ్గర. 300 కోట్ల చెక్కు రావడం జరిగింది, మాకు చూపించారు. అతి త్వరలో మేము విడుదల చేస్తున్నామని మొన్న మండే నాడు మాకు చూపించడం జరిగింది. ఇంకా ఎన్ని డిఏలు రావాలి, మీకు ఇంకెంత బకాయిలు రావాలి, ఎన్ని వేల మందికి బకాయిలు ఉన్నాయి? సార్, లెక్క చూసిన నాదుడే లేడు. అడ్మినిస్ట్రేషన్ లో దాదాపు సరాసరిగా ఒక్కొక్కరు 3, 4, 5 బకాయిలు. తర్వాతనేమో మీరు అన్నట్టుగా కొంతమందికి ఇచ్చాం, కొంతమందికి ఇవ్వలేదు అన్నారు. ఆ కొంతమందిలో మేము ఉండొచ్చు కదా, మీరు ఉండొచ్చు కదా. 2025 ఆగస్టులో మేము కూడా ఉన్నాము. అప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు. మీరు చెప్పినటువంటి డిమాండ్స్ ఆయన ముంగట పెడితే ఇమ్మీడియట్గా 1 వీక్లోనే రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టులో 2025 ఆగస్టులో. మళ్ళీ ఇప్పుడు మొన్న 21st నాడు మళ్ళీ పెట్టారు. మొన్న 21st నాడు పెట్టారు, లాస్ట్ మంత్. అప్పుడు కూడా నాగిరెడ్డి గారు చెప్తే మాకు చెక్ వచ్చిందండి, 300 కోట్లు వచ్చింది. ఆయన అమెరికాలో ఉన్నారు, సీఎం గారు రాగానే మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మీకు రావాల్సిన డిఏలు ఇంకెన్ని? సార్, లెక్కలు మిగిసి పెడుతున్నారు, చెక్కులు మిగిసి పెడుతున్నారు తప్ప మీకు రావాల్సిన డిఏ బకాయిలు ఎన్ని రావాలి? దాదాపు 5, 6 ఎన్ని డిఏలు రావాల్సిన వాళ్ళు మేనేజ్మెంట్ చెప్తున్నది 3 డిఏలు మాత్రమే రావాల్సింది. లెక్క చెప్పే నాదుడే లేడు. మాకు అసలు అకౌంట్లో ఎంత పడిందో, ఏముందో. ఇప్పుడు దాదాపు ఒక 10,000 మంది బాధితులు ఉన్నారా? ఈజీగా ఉన్నారండి, ఇంకెక్కువనే ఉన్నారు. ఇంకెక్కువనే ఉన్నారు. దాదాపు 20,000 మందిలో కొంతమందికి వచ్చి ఉండొచ్చు, ఆ కొంతమందిలో మేము లేకుండొచ్చు. సో అడ్మినిస్ట్రేషన్ పోతే అక్కడంతా ఓడిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు తప్ప నిజమైన లెక్కలు చేసి చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే నాదులు ఎవరు లేరు. అక్కడ పోతే కూర్చోడానికి స్థలం ఉండదు, సీనియర్ సిటిజన్కి అది చెప్పే నాదులు ఉండదు, డ్రైవర్ కన్నా. ఒక విషయము, ఇప్పుడున్నటువంటి తార్నాక వైద్య సదుపాయాలు కానీ, కార్పొరేట్ ఆసుపత్రిలో ఎక్కడ హాస్పిటల్ పోతే అక్కడ వాళ్ళకి మేము ఇస్తూ ఉన్నాము. బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు, వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాము. అవకాశాలు భార్య భర్తకు, పిల్లలకు అందరూ కల్పిస్తున్నాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి అని చెప్పారు ఇప్పుడు నాగిరెడ్డి గారు. సార్,
పచ్చి అబద్ధం ఇది. తారణ రాష్ట్రంలో పోతే రాళ్ళు రప్పలు లైన్లో పెట్టేసి బయట కొలాయి దగ్గర ఎట్లా లైన్లో పెడతారో పొద్దున డాక్టర్ మనం చూడాలి చేయాలని పెద్ద సర్జన్ దగ్గరికి యూనియన్ నాయకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళు ముందు వచ్చి పెట్టుకుంటారు తప్ప మనం పోయే ఆస్కారం లేదు. మీరు కావాల్సి వస్తే మనం పొద్దున కూడా పోదాం 7:30కి ప్రతి సర్జన్ దగ్గర మొత్తం రాళ్ళు రప్పలు చెప్పులు లైన్లో పెట్టామని నేను చూపెడతాను మీకు. ఆర్టీసీ తరఫున ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు లేదండి. ఆ గంటల తరబడి లైన్లో ఉండాల్సి వస్తుంది. ఎలాంటి సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు సార్? మాకు కావాల్సింది మా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు తక్షణమే ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆరోగ్యం కుదుట పడితే చాలండి. మాకేదో హై క్లాస్ కావాలని ఏం లేదు. మాకు చిన్న చిన్న జబ్బులు సయాటిక్ తర్వాత స్పాండిలైటిస్ ఫైల్స్ మన ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో బీపీలు షుగర్ దానికి తక్షణం వైద్యం ఇచ్చేసి ఎక్కువసేపు లైన్లో ఉంచకుండా ఇచ్చేస్తే చాలండి. అక్కడ లైన్లో చూసినట్టయితే మీకు తెలుస్తుంది రాళ్ళు రప్పలు ఉన్నాయో మీకు ఫోటో తీసి పెడతా. అదే ఎంబీఆర్ ఫోటోలు పంపించమంటే పంపిస్తాం మనం. ఓకే, ఇప్పుడు మీరు రిటైర్డ్ మీకు ఎన్ని రావాల్సినటువంటి మీకు పైసలు రావాల్సిన బకాయిలు ఉన్నాయండి? దాదాపు మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? 2022 సార్. 22. మీకు ఎన్ని టీఎల్ రావాలి, ఎన్ని బకాయిలు రావాలి మీకు పర్సనల్ గా? మీకు 7-8 లక్షలు రావాల్సి వస్తుంది. హయ్యర్ పెన్షన్ పెట్టుకున్నారా? హైర్ పెన్షన్ పెట్టుకున్నాను సార్. అటాక్ అయిందా? హయ్యర్ పెన్షన్ ఇంప్లిమెంట్ అయింది కదా, ఎంత వస్తుంది ఇప్పుడు? అది ఎంత సార్? నాకు 1200 పెరిగింది అంతే. అంటే దాదాపుగా 9500 దాకా వస్తుంది. 4000 వస్తుంది నాకు. 4000. ఓకే, మీరు ఎలా కోరుకుంటున్నారు? ఒకవేళ వీళ్ళు ఇయ్యనటువంటి ఇట్నే మొండి వైఖరిగా ప్రయత్నిస్తే ఆర్టీసీ మేనేజ్మెంట్ మీరు భవిష్యత్తులో ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఏం చేసేది ధర్నా చేయడం పోయి దాని ఇప్పుడు 100 ధర్నాలు మేనేజ్మెంట్ మీద ఏమైనా అటాక్ చేద్దామని అనుకుంటున్నారు? ధర్నా చేయడమే పోయి శాంతియుతంగా ప్రదర్శన ఆల్రెడీ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. మొన్న 7,000 నుంచి 10,000 మంది దాకా వచ్చారు. మన 100 చేసినాం ఇప్పటికి సార్. 22 నుంచి 2017 అరియర్స్ కోసం 100 చేసినాం. ఇప్పుడు వచ్చినటువంటి ఎండి గారు మంచి సుముఖత వ్యక్తం చేస్తా ఉన్నారు. మంచి వ్యక్తి ఉన్నారు, హెల్పింగ్ నేచర్ ఉంది. మేము కూడా పోయినాము. మీ బాధితుల ఇతను కూడా ఒక బాధితుడే. ఒక చెక్ ఇప్పించడం జరిగింది ఈయనకు మననే. కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిండు ఈయనకు. 4.5 లక్షలు వచ్చినాయి. కాబట్టి నేను ఏమంటున్నా, మంచి సుముఖత వ్యక్తం చేస్తున్నాడు, మంచి వ్యక్తి అయినా నాగిరెడ్డి గారు. మీరు ఇంకా ఎలాంటి స్టెప్స్ వేయాల్సుకుంటారు? ప్రముఖమైనటువంటి మీ యొక్క అభ్యంతరాలు, మీ సందేహాలు ఏమీ లేదు సార్. పోయడం రాకపోతే పోవడం, మళ్ళీ ఎండి ఆఫీస్ ధర్నా చేయడమే, ఆడపోయి నిలబడుకోవడం, మా డబ్బులు ఏమని అడగడమే. అదే మా కర్మ, మా ధర్మం అదే. మాకు దీన్ని మించి ఉద్యమించేంత ఓపికలు హెల్త్ పర్మిట్ చేస్తారు. మాకు కావాల్సిన మినిమం 10,000 ఇస్తూ డిఏతో కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటాం సార్. మాకు అదే అండి, మాకు రావాల్సిన గతంలో ఈపీఎఫ్ తీసుకున్న డబ్బులు అమౌంట్ అది కట్టించుకున్నారు. ఒక్కొక్క రకం. ఎంత కట్టారు? నేను 3 లక్షలు కట్టానండి. 3 లక్షలు కడితే 1,30,000 రిటర్న్ వచ్చాయి. ఇంప్లిమెంట్ అయింది. 8,000 వస్తుంది. ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. కాకపోతే ఎందుకంటే చాలా మందికి ప్రధాన సమస్య ఏమనుకుంటున్నారు? ప్రధాన సమస్య అంటే అందరితో పాటు మనం సార్ ఇప్పుడు నాకు వచ్చిందండి. మీకు ఎన్ని బకాయిలు రావాలి? నాకు రావాల్సిన పిఆర్సీ రావాలండి. పిఆర్సీ కాదు, పిఆర్సీ బకాయిలు రావాలి. బకాయిలు రావాలి. అదే తర్వాత డిఏలు ఇంకేమైనా మీకు బకాయిలు ఉన్నాయా? డిఏలు అదే 2-3 ఉన్నాయి అనుకుంటా. రావాల్సిన డిఏ బకాయిలు ఏం లేవు. అందరితో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది ఆ లెక్కలు సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి అది ఎప్పుడు అనేది. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? అందరితో పాటు మనకు న్యాయం జరగాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఉన్న బకాయిలు అన్నీ ఇచ్చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. మీరు? నా పేరు ఎంఎస్ రావు అండి. ఏ డిపో నుంచి చేశారు? కంటోన్మెంట్ డ్రైవర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపో. నేను 2022లో రిటైర్ అయినా. నాకు డిఎం సుధాకర్ గారు ఉన్నారా? ఉన్నారు. తర్వాత మాకు అప్పుడు కొన్ని రావాల్సిన బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, పిఆర్సీ 2007 బకాయిలు రాలేదు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 3 లక్షలు కట్టించుకొని 2 లక్షలు రిటర్న్ ఇస్తున్నారు. కట్టిన వాళ్ళ పరిస్థితి అంటే అప్పు తెచ్చి కట్టాడు. మరి నేను ఆల్రెడీ అదొక ఆప్షన్ మీరు కట్టిన తర్వాత రిఫండబుల్ ఉంటుంది. ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా ఏ సంఘంలో కానీ, ఏ కార్యాలయంలో కానీ హయ్యర్ పెన్షన్ కోసం పెట్టినటువంటిది రిఫండబుల్. అది దాంట్లో ఎలాంటి సందేహం లేదు, వస్తుంది. మరి కట్టని వాళ్ళ పరిస్థితి? కట్టని వాళ్ళకి ఏం లేదు, కడితేనే రిఫండబుల్ కదా. అదొక ఆప్షన్ పెట్టారు. దాంట్లో హయ్యర్ పెన్షన్ కోసం మీరు ఇంత కట్టాలి, మీ యొక్క బేసిక్ని బట్టి, మీ యొక్క స్థాయిని బట్టి అది ఆప్షన్ పెట్టారు. అది కడితే మీకు ఇమ్మీడియట్ చాలా మందికి ఇంప్లిమెంట్ అయింది. అంటే కార్మికులు ఏమంటారంటే మీరు ఇచ్చే అమౌంట్ దాంట్లో డిడక్ట్ చేసి అట్లా ఆర్టీసీ పరిస్థితి మొత్తం దిగజారిపోయింది. కేసీఆర్ గారు మొత్తం ధ్వంసం చేసిపోయారు. కాబట్టి ఎవరు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చెప్తుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. ఆర్టీసీ దీనావస్థలో కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ప్రతి నెల 300 కోట్లు ఇచ్చి ఆర్టీసీని ఆదుకుంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చేసేది ఏం లేదు. మేమే అదనంగా పెద్ద మనసుతో చేసుకొని ఇవ్వాలని మేము అడుగుతున్నాము.
సార్ కూడా ముందుకు వస్తున్నారని నాగిరెడ్డి గారు చెప్తున్నారు. మీరేమంటారు? సార్ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మహిళల ఉచిత పథకం కింద 8,000 కోట్లు ఇవ్వాలని మీరే చెప్తున్నారు. ఆ 8,000 కోట్లు మాకు ఇస్తే మేము ఇంత నష్టపోము. మళ్ళీ మేము ఎక్స్ట్రా పైసలు కట్టడం వల్ల రిటర్న్ కట్టడం ఉండదు. ఎందుకంటే రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉంటారు, కట్టిన వాళ్ళు కూడా రావట్లేదు. ఏదో మిస్టేక్ చూపించి మీకు రావట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. అతి త్వరగా నిన్నగాక మొన్ననే రేవంత్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ చెక్ రిలీజ్ అయిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు. 300 కోట్లు అతి త్వరలో వారం 10 రోజుల్లో మీకు రిలీజ్ అవుతుంది. ఒక దఫా మాత్రమే మేము ఇవ్వలేని పరిస్థితి, దఫల వారీగా మేము విడుదల చేస్తున్నామని డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు కూడా మొండి వైఖరి చేస్తే మీరేం చేద్దామని అనుకుంటున్నారు? మేము ప్రగతి భవన్ పోయి వినతి పత్రాలు ఇస్తాం. వినతి పత్రం వరకు ఉంటుంది. సంఘటితంగా ఐక్యంగా అందరినీ కలుపుకొని పోయి మీరు మేనేజ్మెంట్ని ఏమన్నా నిర్బంధించామని అనుకుంటున్నారు? అంటే ఉద్దేశం మాకు అస్సలు లేదు. మేము మా పైసలు మేము అడగడానికి వచ్చాము. మేము ఫోర్స్ చేయము. మేము పని చేసినాం, పైసలు అడుగుతున్నాం. మాకు ఒక్కటే బాధ్యత, పైసలు ఇవ్వండి, పని చేయించుకోండి. మేము ఒకరి దండయాత్రలు ఏ యాత్రలు చేయము. ఎక్కడ లేబర్ కూడా 9 గంటలకు వస్తాడు, 5 గంటలకు పోతాడు, మధ్యలో గంట రెస్ట్ ఉంటుంది. 1500 ఇస్తారు అతను. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళే. చదువుతున్నారా? చదువుతున్నారండి. మీకు వైద్య సదుపాయాలు మంచిగా జరుగుతున్నాయా? జరగట్లేదండి. మా ఆవిడకు కన్ను ఐ ఆపరేషన్ అయితే కన్ను ఆపరేషన్ కూడా కర్ణాటక హాస్పిటల్లో ఉంది కదా, ఎల్బీ ప్రసాద్ బొమ్మను పంపారు, ఫార్వర్డ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు కనికరించట్లేదు వాళ్ళు. ఎట్లా డబ్బులు పెడితే మీకు అట్లా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలా భార్యకు తార్నాకలో బ్రహ్మాండమైన చికిత్స చేశారు కదా, అది చేసేది లేదు. అది మామూలు మీరు ఉన్నారు కదా, మీకు చేసి ఇచ్చారు. అయితే మా ఆవిడకి తీసుకపోతే ఇక్కడ లేదు, ఇక్కడ చేయరు, వేరే కాడికి పంపిస్తారు. వేరే కాడను మంచిగా చేస్తలేరు. ఎల్బీ ప్రసాద్ పోయినాం, క్యాష్ పెట్టి నేను చేయించుకున్నాను. 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి. అదే మా క్యాష్ సేమ్ వెళ్ళిపోయి డైరెక్ట్ పోయి చేయించుకుంటాం కదా, మధ్యలో త్రూగా పోతే వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు ఈడీ గారు, మెడికల్ ఈడీ గారు పంపిస్తే భార్యకు బ్రహ్మాండంగా ఎల్బీ ప్రసాద్ అయింది. అద్దాలు ఇచ్చారు, మా ఇద్దరికి భోజనాలు పెట్టారు, మాకు కాఫీలు ఇచ్చారు. మంచిగా గర్వంగా బ్రహ్మాండమైన ఇలాంటి మర్యాదలు చేసి ఇచ్చారు. మీకెందుకు ఇవ్వరు? అది ఆల్రెడీ ఉన్నటువంటి సదుపాయాలు మన ఆర్టీసీ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి పనులు అవి. మేము అడిగినాము, అడిగితే అక్కడికి రాయమని చెప్పారు. ఎల్బీ ప్రసాద్కి రాయము, వేరే కాడికి రాస్తామని చెప్పారు. మాకు మేము క్యాష్ పెట్టి చేయించుకున్నాను. ఎలాంటి క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదని నాగిరెడ్డి గారు చెప్తున్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే మాకు కంప్లైంట్ చేయండి, మేము సత్వరమే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎండి గారు చెప్తా ఉన్నారు. డబ్బులు ఎక్కడ ఇవ్వకూడదు, ఎవరికి లొంగిపోకూడదు అని చెప్తా ఉన్నారు. అక్కడికి రాయనని చెప్పారు. ఎల్బీ ప్రసాద్ రాయను, వేరే కాడికి రాస్తా అన్నారు. ఆ ట్రీట్మెంట్ ఇక్కడ వీళ్ళకి లేదు, ఇక్కడ ట్రీట్మెంట్ అక్కడ లేదు. మరి అక్కడికి పోవాలి, ఎల్బీ ప్రసాద్ పోవాలి కదా. అప్పుడు నేను రాయనని చెప్పారు కదా. అధునాతనమైన సౌకర్యాలు ఎల్బీ ప్రసాద్లు ఉన్నాయి, కొంచెం తక్కువ మన తార్నాక హాస్పిటల్లో కూడా ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ మేము మాకు ఇయ్యలేదు. ఒకవేళ ఎవరైతే నో అని చెప్తారో దాన్ని తీసుకొచ్చి మా దృష్టికి తీసుకురండి అని చెప్తున్నారు మేనేజ్మెంట్. తీసుకొచ్చి చూపిస్తామండి. ఆ పేరు మేడం పేరు మా ద్వారా రండి, మేము నిలబెట్టి ఇప్పిస్తాం. మీ ద్వారానే వస్తామండి, వచ్చి చెప్తాం. నెక్స్ట్ ఇంకొక ఇక్కడ ప్రముఖ లీడరు రెడ్డి గారు ఉన్నారు. ప్రముఖ లీడరు, మాకంటే సీనియరు. మేము కూడా అప్పుడు ఆర్టీసీలనే చేశాము కాబట్టి దిల్చున్నారు డిపోలో చేశారు వీరు. కాబట్టి వీళ్ళు బాధపడుతున్నటువంటి సందేహాలు, ఆందోళనలు, బాధలు ఎలాంటివో వాళ్ళ మాటల్లోనే మనం విందాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేము ఇక్కడ రావడం జరిగింది. మేము రిటైర్డ్ అయ్యి 12 సంవత్సరాలు అయిపోయింది. చాలా సర్వీసులో ఉన్నప్పుడు మా బాధలు తెలియదు, అంతో కష్టం అనేది తెలుసు. కానీ ఈరోజు బాధలు పడుతున్నాం. ఏం బాధలు పడుతున్నాం అంటే మాకు పెన్షన్లు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి EPS 95 పెన్షన్లు. నేను 12 సంవత్సరాల కింద రిటైర్డ్ అయితే నాకు 2,000 పెన్షన్ ఉంది. ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా ఉంది. అదే రకంగా ఆర్టీసీలో మా యొక్క SRBS అని ఉన్నది, అది కూడా దాన్ని కనీసం పెంచి పెద్ద చేసినా బాగుండే. అది మా కంట్రిబ్యూషన్ తోటి వచ్చినటువంటి SRBS, అది నెలల వారీగా కూడా సక్రమంగా రావడం లేదు. అదే రకంగా చూస్తే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మంచి పేరున్నటువంటి కోఆపరేటివ్ సొసైటీని మొత్తం నాశనం పట్టించారు ఈ మధ్య కాలంలో. అందులో డబ్బులు దాచుకున్న వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదు. అసలు ఇవ్వాలంటే కూడా నానా కొరివులు పెడతారు.
ఈ రకంగా అసలు మేము బతకాలనా చావాలనా అనే ఒక సందర్భం వచ్చింది. మాకు వచ్చినటువంటి రిటైర్మెంట్ నాడు 15 లక్షలు 20 లక్షలు వస్తే మా పిల్లల పెళ్లిళ్ళకు ఇండ్లకు లేకుంటే ఇంకేదైనా పిల్లలు ఉద్యోగం చేసుకుంటామని అంటే ఇంకేదైనా పని చేసుకుందామని అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవాళ మా కొడుకులే కానీ మా కోడళ్ళే కానీ మా బిడ్డలే కానీ మాకు అన్నం పెట్టాలంటే మా దగ్గర డబ్బులు లేవు, మీరు కూడా ఏదైనా పని చేసుకొని బతకండి అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ 70 సంవత్సరాలు దాటిపోయినటువంటి మేము పనులు చేసుకోవాలంటే ఏ రకమైన మాకు ఇస్తారు? మాకు కంప్యూటర్ రాదు, చేద్దామంటే శక్తి లేదు, తిందామంటే ఇల్లు లేదు, ఉందామంటే పిల్లలు కూడా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మేము పెన్షన్ ఇస్తున్నాము, పిల్లలకు వైద్య సదుపాయాలు ఇస్తున్నాము, వాళ్ళకు ఈపీఎఫ్ కూడా వాళ్ళు ఇస్తున్నాము, కొన్ని బకాయిలు మాత్రం ఇచ్చేది ఉంది, మిగతా అన్ని వైద్య సదుపాయాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాము. రిటైర్డ్ ఉద్యోగులు కూడా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజన్లలో కల్పించామని నాగిరెడ్డి గారు చెప్తున్నారు. ఓకే, నాగిరెడ్డి గారు చెప్పే దాంట్లో అవన్నీ స్లోగన్స్ వరకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వైద్యం పూర్తిగా చేయాలంటే కూడా కంప్లీట్ వైద్య సౌకర్యాలు పూర్తిగా తార్నాక హాస్పిటల్లో ఉన్నాయంటే లేవు. అదే రకంగా పెన్షన్ ఏదైతే ఇస్తారో ఈపీఎస్ పెన్షన్ నేను చెప్పాను కదా, 12 సంవత్సరాల కింద 2000 పెన్షన్ ఉంటే ఈరోజు ధరలు ఎంత పెరిగినాయి. ఇవాళ బంగారం ఆ రోజు నేను రిటైర్డ్ అయిన నాడు 30,000 రూపాయలు తులం ఉండే, ఇవాళ 2 లక్షల వరకు పాకింది. ఆకాశాన్ని ధరలు అంటుతున్న సందర్భంలో ఈ 2,000 రూపాయలు మాకేమో ఎక్కువ వస్తుంది. అదే రకంగా ఎస్ఆర్బిఎస్ అనేది కూడా ₹1 కూడా పెరగలే. రిటైర్మెంట్ అయినాడు ఏ రకంగా ఉందో 12 సంవత్సరాల క్రితము అదే ఉన్నది. ఈరోజు ₹1 కూడా పెరగలేదు. ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి, నిత్యావసర ధరలు ఏ రకంగా పోతున్నాయి, ఇండ్ల కిరాయిలు ఏ రకంగా పెరుగుతున్నాయి, ఇవన్నిటి ఏమీ దృష్టిలో లేకుండా మేము ఇస్తున్నామంటే ఇస్తున్నారు. ఏ అన్నం పెట్టాలంటే గంజి పోసినట్టు పోస్తారు, చావకుండా బతకకుండా ఏదో ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది అంటలేం, కానీ అది చాలని ఉంది. కాబట్టి ఎస్ఆర్బిఎస్నే కానీ ఇంకా పెంచాలి. ఏమైంది ఇలా సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు నెలకు 500 1000 రూపాయలు పెంచండి, పెన్షన్ సౌకర్యం కూడా ఎక్కువ అవుతుంది. అదే రకంగా పెంచడానికి ఎలాంటి నిధులు ఇక్కడ లేవు, ఉన్నటువంటి దాన్ని విధ్వంసం చేసిపోయారు కేసీఆర్ ప్రభుత్వము. మా దగ్గర ఉన్న బకాయిలు వేయడానికి వెనకం చేస్తున్నాము. ఉన్నటువంటి బకాయి ఇప్పుడు 3 డిఏలు ఇవ్వాలి. ఆ డిఏలు ఇవ్వడానికే మాకు 300 కోట్ల చెక్కు చూపించారు మొన్న నాగిరెడ్డి గారు. ఒక వారం 10 రోజుల్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. నిన్నాక మన ప్రెస్ మీట్లో చెప్పారు, వాళ్ళు చూపించారు కూడా. డిప్యూటీ సీఎం గారు రిలీజ్ చేసిన చెక్కు చూపించారు. కాబట్టి వైద్య సదుపాయాలు కానీ పిల్లలకు కానీ వీళ్ళకి ఇచ్చే పెన్షన్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కంటిన్యూగా యాజ్ ఈజీగా వాళ్ళు ఫస్ట్ నాడే వాళ్ళకి రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. వారు చెప్తున్న దాంట్లో ఏంటంటే మాకు ఉపయోగకరమైనది లేదు. ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మనం ఆంధ్ర పాలకులను పక్కకు పంపిస్తే మనం చాలా మంచిగా ఉంటామని భావించినాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి లాస్ట్కి వస్తే ఏంటంటే మోసం చేసిపోయాడు. ఇవాళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను కూడా కేంద్ర ఆర్టీసీ ఉపయోగించుకుంటుంది. అదే రకంగా కోఆపరేటివ్ సొసైటీలో మేము దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఉపయోగించుకుంటుంది. మరి వాళ్ళు మంచి చేస్తున్నామంటే ఏం మంచి చేశారు? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మంచిగా చేయలేదనే ప్రభుత్వాన్ని మార్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మరి కాంగ్రెస్ పాలకులు కూడా మంచి చేయాలి కదా. ఇవాళ ఆర్టీసీని మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ధ్వంసమైందని నేను చెప్తున్నా. ఎట్లానండి, ఇవాళ పెద్ద పెద్ద బస్సులు వచ్చినాయి. ఏం బస్సులు అంటారు వాటిని? ఎలక్ట్రిక్ బస్సులు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు అనేది ప్రైవేట్. ఈ ప్రైవేట్ బస్సులకు మన ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేటు వానికి 1,30,000 రూపాయలకు బస్సు ఇస్తుంది. అదే ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వండి అంటే 1,80,000 అంటుంది. ఎవరిని దీన్ని చేస్తున్నారు? ప్రైవేటులో చేస్తున్నటువంటి డ్రైవర్ మావాడు కాదు, బస్సు మావాడు కాదు, కానీ బస్సులు మా డిపోలో పార్కింగ్ అయిపోతున్నాయి. అదే రకంగా ట్రాన్స్ఫారం పెట్టుకొని వాళ్ళు ఎలక్ట్రిక్ పెట్టుకొని మొత్తం ఆర్టీసీ డిపోని మొత్తం వాళ్ళే ఆర్టీసీ వాళ్ళకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తే నష్టపోతున్నదని మేనేజ్మెంట్ చెప్తుంది. అన్ని డిపోల వారిగా ఒక్కొక్క డిపో మినిమంగా ఒక 10 బస్సులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అంతటా ఇప్పుడు ఏర్పాటు జరుగుతుంది. వాళ్ళు నష్టపోతున్నదని ప్రతి డిపో మేనేజర్ చెప్తున్నారని ఎండీ గారు చెప్తున్నారు. అవునండి, దాన్ని ప్రభుత్వం వెంటనే వాళ్ళని రద్దు చేసి ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వండి. ఆర్టీసీకి ఇస్తే మా డ్రైవర్ ఉంటాడు. ఇలా చాలా మంది డ్రైవర్లు ఆర్టీసీ విభజన జరిగిన తర్వాత 55,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ 35,000 మంది కార్మికులు ఉన్నారు. అంటే 20,000 మంది కార్మికులు ఇవాళ దిగిపోయారు. మరి
ఏం డెవలప్ అవుతున్నట్టు? మహాలక్ష్మి స్కీమ్ కింద చాలా వస్తున్నాయని లెక్కలే వస్తున్నాయి. మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే మహిళలకు ఇస్తుందో ఆ మహిళలకు ఇచ్చినటువంటి డబ్బుల్ని మాకు ఎప్పటికప్పుడు తిరిగియండి, అది ఆర్టీసీ లాభపడుతుంది. అట్లా కాకుండా లెక్కల్లో చూపించుకుంటూ ఆర్టీసీ లాభాలు వచ్చిందనేది తప్పు. ఆ డబ్బులు సక్రమంగా ఇవ్వండి. అదే రకంగా గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్కే కానీ, విద్యార్థులకే కానీ, ఉద్యోగస్తులకే కానీ, ఇతర ఎవరికే కానీ, వికలాంగులకే కానీ, మహిళలకే కానీ, చిన్నపిల్లలకే కానీ, పెద్ద పిల్లలకి ఇస్తున్నటువంటి రాయితీలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తే ఆర్టీసీ బాగుపడుతుంది. కాబట్టి అది ఏమి ఇవ్వకుండా లెక్కలు చూపిస్తే మాకేమొస్తుంది? ఇవాళ ఇన్ని డిఎల్ పెండింగ్లో ఉన్నాయంటే ఎన్ని డిఎల్ బకాయిలు ఉన్నాయనుకుంటారు మీరు? సుమారు 5 డిఎల్ బకాయిలు ఉన్నాయని. 5 లేవు, మేనేజ్మెంట్ 3 ఉందని చెప్తుంది. 3 ఉన్నాయంటే మరి ఈ మధ్యకాలంలో ఏమన్నా నిన్న మొన్న నాకు తెలియదు, ఏమీ లేదు. మొన్న 21st నాడు భారీ ఎత్తుగా ధర్నా చేశారు హెడ్ ఆఫీస్ దగ్గర. అక్కడ అదే రోజు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టాము. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆయన థామస్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అంటే 3 డిఎల్ రావాలని చెప్పారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళంతా మాకు 5-6 డిఎల్ రావాలని అంటే మాకు వ్యక్తిగతంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నాగిరెడ్డి గారు 3 డిఎల్ ఇవ్వాలి, కొన్ని పిఆర్ఎస్ రివైజ్ పే స్కేల్ బకాయిలు ఇచ్చేది సార్, మీకు ఇచ్చేస్తాం. మాకు చెక్ కూడా పంపించారు. మా సీఎం గారు లేరు, అమెరికాలో ఉన్నారు, రాగానే రిలీజ్ చేస్తామని అనేది ఇది వాస్తవమా అవాస్తవమా? మేము అనేది ఏంటంటే ఆ 3 డిఎల్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత కార్మికులే ప్రశ్నిస్తారు మరి ఎన్ని రావాలి ఎన్ని ఇవ్వాలని చెప్పడం. ఎందుకంటే నేను సర్వీస్లో లేను కాబట్టి నేను వాస్తవానికి ఎన్ని ఇవ్వాలి అనేది నేను సరైన లెక్కలు తీయలేదు. గతంలో మేము ఆర్టీసీ మునుగోడు ఎన్నికలు బై ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఒక ఉద్యమం చేసినాం, మునుగోడు సమాఖ్య. దానికి నేను గౌరవ సలహాదారుగా ఉన్నా. ఆ రోజు మేము 5 డిఎల్ రావాల్సి వస్తే 5 డిఎలకు 5 డిఎల్ ఇవ్వడం అనేది జరిగింది. ఫెస్టివల్ అడ్వాన్స్ ఇచ్చింది. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులకు ఇవ్వని డబ్బులు కూడా మేము ఆ ఉద్యమం ద్వారా ఇప్పించినాం. అంటే ప్రభుత్వాలకు కావాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే వాళ్ళ ఓటు గురించే పనిచేస్తారు తప్ప వేరే ఏం కాదు. కాబట్టి ఇవన్నీ లెక్కలు బుక్కలు అనేది కాదు. కార్మికులు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మీలాంటి విలేకరులు మీలాంటి ప్రెస్ మీడియా వెళ్ళి అడిగితే వాస్తవాలు బయటపడతాయి. మా బతుకులు ఎట్లయినా మేము రిటైర్డ్ అయిపోయినా, మేము ఖరాబ్ అయినా, కనీసం ఉన్నటువంటి సంస్థను కాపాడండి. ఈ సంస్థ ఉంటేనే ప్రజలందరూ ఉంటారు. మీరు ఇచ్చే సౌకర్యాలు కూడా మీ ప్రభుత్వం పేరు వస్తాయి. మీ పిల్లలకు మన తార్నాక ఆసుపత్రి సందర్భంగా వారి ద్వారా మెరుగైన సదుపాయాలు వస్తువులు కల్పిస్తున్నారని భావిస్తున్నారా మీరు? కొన్ని సౌకర్యాలు మెరుగైనాయని చెప్తున్నారు, కానీ మెరుగైనాక మాత్రం నేను అక్కడ ఎలాంటి వైద్య సౌకర్యాలు తీసుకోలేదు. కాబట్టి నేను ప్రాథమికంగా దాని మీద ఏదేమున్నా కొంత సజ్జనార్ గారు కొంత మెరుగు చేసినాం అనే పేరు అయితే వచ్చింది. చాలామంది ఉపయోగించుకునే వాళ్ళకు ఉన్నారు. మాకు దేవుడు ఆ రకంగా మాకు ఆరోగ్యాలు కూడా కొంచెం మంచిగా ఇచ్చిండేవని నేను భావిస్తున్నా. ఎందుకంటే మేము చాలా తక్కువ పోయేది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజానికి లోపల ఏ రకంగా జరుగుతుంది అని పరిశీలన చేసుకుంటే గతంలో కన్నా కొంత వైద్య సౌకర్యాలు పరికరాలు పెరిగినాయి అనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. తెలంగాణ న్యూస్. ఇప్పుడు రెడ్డి గారు చెప్తున్నటువంటి సీనియర్ లీడర్ ఆయన మంచి కార్మిక నాయకుడు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నటువంటి ఆందోళనలు రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళు భార్య పిల్లలను వదిలిపెట్టి చెప్తున్నారంటే వాళ్ళు ఎంత ఆందోళనకు గురవుతున్నారో మీరు ఒకసారి మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ ఆలోచించాలని మరొకసారి చెప్తూ వాళ్ళు వైద్య సదుపాయాలు కానీ పిల్లల తరఫున కానీ సిసిఎస్ విద్యార్థులు రివైజ్ పే స్కేల్ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ ఎస్ఆర్బిఎస్ కొంచెం పెద్దగా పెట్టి కార్మికులకు కొంచెం పెద్ద మనసుతో చేయాలని చెప్పి వారు ఆందోళన వ్యక్తపరుస్తారు. వీళ్ళన్నింటిని దృష్టి పెట్టి వాళ్ళకి రావాల్సిన బకాయిలు వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి పెద్ద మనసుతో కేసీఆర్ ప్రభుత్వం చేయకుండా అలాంటి దుర్బుద్ధితో కాకుండా మంచి మనసుతో మంచి ప్రజాపాలక కండకులుగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మీదే ప్రభుత్వం కంటిన్యూగా చేయాలంటే ఈ కార్మికులకు మంచి బుద్ధితో మీరంతా ఇమ్మీడియట్గా డబ్బులు రిలీజ్ చేసి వాళ్ళ యొక్క డిఈలు కానీ వాళ్ళ రివైజ్ పే స్కేల్ బకాయిలు కానీ వెంటనే రిలీజ్ చేయాలని వాళ్ళకి కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలు తార్నాక నుంచి కూడా అందించాలని కోరుతున్నారు. కాబట్టి రెడ్డి గారికి కృతజ్ఞతలు. నరేంద్ర మోడీకి ఒకటి ఆలోచన ఈ దేశంలో
దుర్గలు నిలబట్టాలి, కిషన్లు నిలబట్టాలి అని ఆలోచన ఎక్కడికి పోతుందా? సత్యవంతి కావాలని ఈ కొత్త చట్టాలు తెచ్చి రేవంత్ అన్యాయం చేసి పెద్ద పెద్ద ఉత్సవాలు అదాని అంబానీకి లాభం చేస్తున్నారు కనుక తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మేము తప్పనిసరిగా లెఫ్ట్ పార్టీ ఎవరైనా ఐఐక్యూసీ గారి సిఐక్యూ గారి అన్ని ఏదైతే సంఘాలు ఉన్నాయో వామపక్ష సంఘాలకు మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా మీరు మాతో ఉన్నారు. మీ సమస్యలు తెలిసిన ఇందిరాగాంధీ కూడా ఎప్పుడు లెఫ్ట్ పార్టీ దూరం పెట్టాలి కనుక అదే విధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా మీ వెళ్తారు. తప్పనిసరిగా మీకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఇవ్వాలి ఆదిలాబాదు ఇది కంటిన్యూగా జరగాలి. ఏడాది వరకు జరుగుతూ అప్పుడే ఉంచుతారు ఆయన. గతంలో రైతులు ఎట్లా అయింది దిగొచ్చిందా లేదా? అట్లనే కార్మిక సంఘాలు వారు కూడా దిగి రావాలి. నరేంద్ర మోడీ దిగి రావాలంటే ఈ యుద్ధం కొనసాగించారు. ఆచరించే వాళ్ళని చెప్తున్నా ఇలాంటి కార్యక్రమంలో మీరు సెపరేట్ పెట్టుకొని మమ్మల్ని మీరు సెపరేట్ ర్యాలీ పెట్టండి, నేను వస్తా, మీ సమస్య ఎంతో తీరుస్తా. అంతేగాని ఈ వచ్చి వామపక్షాలు పెట్టుకొని దేశం మొత్తంలో ప్రభుత్వాలు ఇస్తే దాంట్లో నలుగురు వచ్చేసి వెళ్ళి వెళ్తేస్తారా బాబు? ఇది తప్పు. మీ సమస్య తీరాలంటే కరెక్ట్ ప్లేస్ ఇవ్వండి, మా దగ్గర రండి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దిగ్గు వద్ద కొంచెం ప్రభాకర్ వద్ద ఇట్లా వచ్చి 10 మంది ఎగురుతారు ఆగ్రహమై ఎగుంటే పోలీసులు తీసుకుపోయి లోపలేస్తారు. మళ్ళీ నా దగ్గరికి అనుకుంటారు. ఈ కార్యక్రమం చేయకండి.